विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री सद्गुरु महायोगिनि रूपरहितं सायोगीश्वर वीरधर्मय माता की जय। అందరికీ కూడా నమస్కారాలు। ఈరోజు మనము ఈ యొక్క అమ్మగారి యొక్క జన్మదినోత్సవం ఆషాఢ శుద్ధ పున్నమి రోజు వచ్చే నెల జూలై నెల 10వ తారీఖు జరుగుతుంది। ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా కార్యక్రమం గురించి అందరూ గురించి అయితే దాని ప్రకారం అందరూ కూడా ఖచ్చితంగా నడుచుకోవాలి। అక్కడికి నడుచుకొని అమ్మవారి ఆ సేవకు అందరూ కూడా పుణ్యం కావాలి। ఇంకా ఒకసారి అన్నీ చెప్పడం జరిగింది, మీకు తెలియంది ఏం లేదు, కానీ ఆచరణలో చేయడమే కష్టం ఉంటుంది। ఎందుకంటే మాయ అనేది ఆ విధంగా ఉంటుంది అన్నమాట, ఉంటుంది, దాని ప్రభావం లేదు, త్యాగమే లేదన్నమాట। భగవంతుడు ఉన్న చోట కూడా మాయ కూడా ఉంటుంది, అవి రెండు విడవాలి। అందుకే మనల్ని అన్ని విధాల మాయ అటాక్ చేసి తనలో ఉన్న భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోలేకుండా చేస్తుంది। భగవంతుడు ఎక్కడెక్కడో ఉన్నాడని మనం అనుకోరాదు, మనలోనే ఉన్నాడు, మనలోనే భగవంతుడు నిండిగా ఉన్నాడని అమ్మగారు చెప్తారు। మనకు తెలుసు, తనలో దేవుడు తండ్రి ఉండగా తెలియదు మానవ కోసం। మానవులంటే ఎంతో శ్రేష్టమైన జన్మ కదా, ఎంతో శ్రేష్టమైన జన్మ ఉన్నది। మనలో భగవంతుని యొక్క పరమాత్ముని యొక్క శక్తిని భగవంతుడు నింపి మానవుని, ఆ భగవత్ శక్తిని మనం ఏమంటామో ఆత్మ అంటాము। ఈ ఆత్మ అనేది ఆ భగవంతునితో సమానం। ఆత్మ ఎప్పుడైతే పరబ్రహ్మ స్థితిని పొందుతుందో, భగవంతునిలో ఆ మనస్సు లయమవుతుందో, అప్పుడు దానికి పరమాత్మ శక్తి కలుగుతుంది। ఇది పరమాత్మ శక్తి కలుగుతుంది అంటే దివ్యశక్తి, భగవంతుని యొక్క శక్తి కలుగుతుంది। అదంతా మనలో ఉన్నది, మనం చేసుకునే యొక్క విధానాన్ని బట్టి అది మనకి లభిస్తుంది అన్నమాట। అది ఎంత బలమై ఉన్నదంటే అది లభించి కూడా మళ్ళీ లభించకుండా చేస్తుంది। మనము ఆ భగవంతుని యొక్క శక్తికి ఏదైనా అది ఏమవుతుందంటే ఆ విధంగా అవుతుంది। చిన్న ఉదాహరణ ఇక్కడ జరిగింది। ఇప్పుడు సిద్ధాపురం నారాయణ చాలా దివ్యమైన సేవ చేశాడు। అక్కడ ఆశ్రమం అయిందంటే ఆయన యొక్క కృషి ఫలితమే। చిన్నదాన్ని చేయలేకపోతున్నాడు, ఎందుకు చేయలేకపోతున్నాడు? త్యాగం కావాలి దేనికైనా, భగవంతుని గురించి త్యాగం కావాలి। త్యాగం అయితే అన్నదమ్ములు ఎవరు, అక్క చెల్లెళ్ళు ఎవరు, తగ్గులు ఎవరు? అర్జునుడు వీళ్ళంతా నా బంధువులు, వీళ్ళంతా నేను చేయలేను, వీళ్ళందరికీ నేను శిక్షించి నేనెందుకు ఆ యొక్క పాపం కట్టుకునేది, అందువల్ల నేను యుద్ధం చేయనన్నప్పుడు అప్పుడు కృష్ణ భగవాన్ నీవే ఒకటి కదా చెప్పేదానికి, అంతా జరిగేదంతా జరుగుతుంది, నీ ఒక్క నిమిత్త మాత్రమే అంతా చేసేది నేనే, చూడు అని అది భగవంతుడే చేస్తున్నాడని చేస్తే ఆ కార్యం కూడా అవుతుంది, కానీ అది నేను కాదనుకున్నప్పుడే ఆ కార్యం కాదన్నమాట। అందుకని ఏదైనా కూడా ఒక పట్టుదల ఉండాలన్నమాట। అందరూ కూడా ఏమంటారు, నారాయణ అది చేయలేకపోతున్నాడు ఇంత చేసి అంటున్నారా లేదా? ఒక రిమార్క్ అయితే వచ్చేసింది కదా, ఒక ఎంత తెల్లటి బట్ట మీద ఒక చుక్క నల్లబొట్టు అయితే ఎంత అసహ్యంగానే కనిపిస్తుంది కదా, అది అంతే అన్నమాట। అందుకని ఏదైనా కూడా మనము చేసే ఒక మంచి పని మీద ఒక చెడ్డ అనేది రాకుండా చూసుకోవటం కూడా మన యొక్క జాగ్రత్త అన్నమాట। ఏదైనా ఆ విధంగా ఉంటుంది। భగవంతుని యొక్క శక్తి అనంతమై ఉన్నది, కానీ తనలో ఉన్న భగవంతుని ఆరాధించుకునే విధానాన్ని మనం తెలుసుకోకుండా ఏమవుతుందంటే రకరకాలైన వేషాలు వేస్తున్నారు అన్నమాట। అంటే రకరకాలైన తెలుసుకోలేకుండా
మనం ఎక్కడ తెలుసుకుంటాము? గురు సన్నిధానంలోనే తెలుసుకుంటాం. మనం గురువులను చేరితేనే మనం జ్ఞానాన్ని పొందగలం, లేకపోతే పొందలేము అన్నమాట. మనం ఇప్పుడు ఈ స్థానంలో మనం నిలబడుకున్నామంటే గురువు యొక్క కృప, అనుగ్రహం. ఇప్పుడు మనము ఊరికనే పని బంద్ చేయమంటే వాడు పని బంద్ చేయాలి. మనకేమో ఇబ్బంది కలుగుతుంది మీటింగ్ చేసుకోవడానికి. ఇక భగవంతుని దయ కలిగిందని వాన వచ్చేసింది. మేము చెప్పలేకపోతున్నాం పని బంద్ చేయమని, మనసులో అనుకుంటున్నాం. ఏనండి, చెప్పలేకపోతున్నాం. చెప్తే వాళ్ళు అసలే మెడ్రాస్ వాళ్ళు పనిలో స్ట్రిక్ట్గా ఉంటారు. ఏదైనా ఆ భగవంతుడే చేస్తాడు ఏదైనా కూడా. కానీ మనం కోరుకునేది నిర్మలమై ఉండాలి. భగవంతుని మనం కోరుకునేది నిర్మలమై ఉంటే అది తప్పకుండా ఫలిస్తుంది. ఇంటి భగవంతుడు అనేటివాడు ఎంతో దూరంలో లేడు. ఏదైనా అఖండమైన దయాస్వరూపం కలిగి ఉన్నాడు. భగవంతుని యొక్క ప్రేమతో సమానమైనది ఏదీ లేదన్నమాట. మనం ఎన్నెన్నో చరిత్రలు చదివి ఎన్నెన్నో విన్నాము. ఆచరణలో అన్నిటికీ ఏమవుతుంది? ఇప్పుడు టైం అవుతుందంట మా హనుమంత్ సాబ్ అంటున్నాం. ఏం టైం అవుతుంది? ఎక్కడ పోతాం? కాకపోతే భోజనం చేసేదానికి ఇంకొక గంట ఎక్కువ అవుతుంది, అంతే కదా. ఈ సమయం మళ్ళీ దొరుకుతుందా మనకి? ఏదైనా ఈ సమయం మళ్ళీ దొరకదు. ఎప్పుడైతే దొరికిందో అప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా అంతే కదా. ఇంత అజ్ఞానం నిండి ఉన్నది ప్రపంచం అంతా కూడా. చూడండి, అజ్ఞానం నిండి ఇక్కడ ఇది తపస్యాలు అమ్మ పరమ తపస్సు చేశారు. ఇక్కడ ఏదండి భూమి ఆకాశాలు అంతా నిండి అందరూ తపస్సు చేసినారు. ఇదే తపస్సులు అజ్ఞానంలో వాళ్ళు అరుస్తున్నారు. అరిస్తే భగవంతుడు వస్తాడా? ఇంత ఉన్నది మాయ అన్నమాట. చిత్రం, మహాచిత్రం భగవంతుని తెలియదు. అటు నడిపేది ఆయననే, ఇటు నడిపేది ఆయన. అంతా ఆయన యొక్క ఆటనే అన్నమాట. భగవంతుని యొక్క ఆట చాలా అద్భుతం. మళ్ళీ భగవంతుడు అందరి మీద దయ ఉంటాడు. తన భక్తి చేసిన వాళ్ళ మీదే కాదు, పక్కనే ఉన్న ఆంజనేయుడు, లక్ష్మణుడి మీద ఎంత ప్రేమ ఉన్నాడు. రావణాసురుడి మీద కూడా అంత ప్రేమ ఉన్నాడు. అంత ప్రేమ ఉన్నాడు కంటే ఆత్మని తనలో కలుపుకోగలిగినాడు రాముడు కదా. ఏదైనా అంటే భగవంతుని యొక్క ప్రేమ, దయకి హద్దులు అనేది లేవన్నమాట. మనము ఆ భగవంతుని యొక్క కృప కలిగేదానికి మనం సదా ప్రయత్నం చేయాలి. ఆయన అవునా? మీరందరూ కూడా అదృష్టవంతులే. టైం చాలా దగ్గరకు వచ్చేసింది భగవంతుడి. ప్రపంచ వినాశనం ఇప్పుడు కుప్పలు కూలిపోతుంటే కూడా ఇంకా బుద్ధి రావటం లేదు, ఇంకా జ్ఞానం రావటం లేదు. ఏదైనా ఎవరిలో రావటం లేదు. అసలు నిజమైన జ్ఞానం ఏంటి, భక్తి ఏంటి అది కూడా తెలుసుకునే తత్వం లేదు. ఇప్పుడు ఇదంతా భగవంతుని పేరుతో మనమే పూలు పత్రి వేసి పూజ చేయండి అని మన అయ్యే చెప్తాడు. కొందరేమో భగవంతుని పేరుతో గొర్రెలు పోయిండ్రా, మేకలు పోయిండ్రా అని అంటారు. ఏంటది? అది ఏంటి ఆ విధంగా అంటే ఇది పాపము నడుస్తుంది, పుణ్యము నడుస్తుంటుంది అన్నమాట. ఈ పుణ్యం వైపు వచ్చేటోళ్ళు పుణ్యం వైపు వస్తారు, పాపం పోయేటోళ్ళు పాపం వైపు వస్తారు, పాపం వైపు పోతూ ఉంటారు. కావున ఎవరికి ఏది అందాలని నాకు అందుతుంది. కానీ మనము సదా భగవంతుని యొక్క పుణ్య మార్గంలోకి నడుచుకునే ప్రయత్నం మనమంతా చేసుకోవాలి. మనకు అమ్మగారు అనే కార్యక్రమాలు చెప్పారు. మన వాళ్ళంతా కూడా ఇప్పుడు అందులో పోటీలుగా కార్యక్రమాలు కూడా చాలా ముఖ్యం. ఊరు కూడా అందరినీ కూడా చేయాలి. అంతా ప్రతి ఊళ్ళో అందరూ కూడా భక్తులు కాని వాళ్ళతో కూడా లింగాలు పెట్టేయాలని కూడా చెప్తున్నాం. మీరందరూ కూడా ఆ గ్రామంలో అంతా కూడా మీరందరికీ ఆ విధంగా ప్రోత్సాహం చేయాలంటే అట్లే గురుమిట్కాల్లో కూడా అట్లే జరుగుతుంది. మన ఇట్కా గ్రామంలో బీచప్ప ఏమన్నా అంటే నాయన నేను కూడా లింగాల గురించి ప్రయత్నం చేస్తా అంటే నాకు ఒక బుక్ అన్నాడు అన్న. సరే తీసుకోపో నాయన, తీసుకోపో అంటే అది 25 పేజీలను బుక్ ఇస్తే 25 పేజీలు 25 లింగాలు అందరూ కూడా అక్కడ అయిందట. అట్లా అందరూ కూడా కృషి చేయాలి. భీమసప్ప ఈ విధంగా కృషి చేస్తున్నాడు. అట్లా అందరూ కూడా చేస్తేనే ఈ యొక్క భగవంతుడి యొక్క కార్యం అవుతుంది. కాబట్టి ఇంట్లో మీరు అందరూ శ్రద్ధాభక్తితో అటు మీరు పెట్టేదే కాదు లింగము, మీరు పెట్టించేదే ఇంకా గొప్ప అన్నమాట. భీమసప్ప అంతా కృషి చేశాడు అనమాట. అట్లనే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఒక బాధ్యత తీసుకొని
ఈ యొక్క కోటిలింగాల కార్యక్రమాన్ని మీరందరూ కూడా జయప్రదం చేసుకోవాలి. ఇప్పుడు జయప్రదం చేసుకోవడానికి అందరూ కృషి చేయాలి. అందరూ కూడా సదా కాలం మంచిగా లేదు, అందువల్ల భగవంతుని యొక్క జపము ధ్యానములు మీరందరూ గడుపుకుంటా భగవంతుని యొక్క స్మరణ చేసుకుంటా అమ్మగారిని మనసులో పెట్టుకొని మీరందరూ నడుస్తూ ఉండండి. ఈ కాలం ఎట్టయితే కూడా చాలా కఠినమైన కాలమే వచ్చేసింది. ఇంకా టైం కూడా చాలా దగ్గరలోకి వచ్చింది. అమ్మగారు చెప్పిన టైమే కానీ కాలజ్ఞానంలో రాసిన టైమే కానీ దగ్గరికి వచ్చేసింది. కాబట్టి చాలా జాగ్రత్తతో ఉండాలి ఇప్పుడు మనము. అందుకనే ఏమంటున్నా, భజనకు తప్పకుండా రాండి, అందరూ భజన చేయాలి. భజన అనేది ప్రతి ఊరు వాళ్ళు చేయాలంటే కొన్ని ఊళ్ళో వాళ్ళు వస్తున్నారు, కొన్ని ఊళ్ళో వాళ్ళు రావటం లేదు. కావున ప్రతి ఒక్కరు కూడా మీ తేదీల ప్రకారం మీకు తెలియకపోతే ఆ తేదీని కూడా తెలుసుకొని మీరందరూ ఆ భజనకు వచ్చే కార్యక్రమం చేయాలి. సరే, అదేవిధంగా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకి రావాలి. ఇంకొక విషయం అంటే, ఇప్పుడు మీ ప్రతి ఊర్లో కూడా ఒక 2-3 నంబర్లు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ 2-3 నంబర్లకి ఫోన్ చేస్తారు. అందరికీ చేయడానికి రాదు, టైం కూడా చాలదు అందరికీ ఆ విధంగా. ఊళ్ళో ఉండే 50 మంది ఉంటే 50 మందికి చేయలేము, 20 మంది ఉంటే 20 మందికి చేయలేము. కాబట్టి మీరందరూ కూడా ఒకరిద్దరు చేసినప్పుడు వాళ్ళందరికీ తెలియచెప్పి ఆ కార్యక్రమానికి రావాలి. ఎప్పుడైతే ఇంకా సమయం ఎట్టొస్తుందో తెలియదు, అర్జెంటుగా రాండి అని కూడా ఫోన్ వస్తే కూడా అర్జెంటుగా వచ్చేటట్టు మీరందరూ కూడా తయారై ఉండాలి. ఆ విధంగా తయారు ఉండాలి. ఆ విధంగా కాలం ఆ విధంగా రాబోతున్నది అన్నమాట. విపరీతమైన కాలం రాబోతుంది. అది ఎందుకు ఒకటే క్షణంలో భగవంతుడు దీన్ని ముంచేసేదానికే తయారు చేసుకొని ఆ విధంగా తయారు చేస్తున్నాడు భగవంతుడు. ఆయన ఎవరికి చెప్పడు, చేయడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. మనము అవసరమైనప్పుడు మీ సేవలు అందించేదానికి ఎప్పుడైతే మనకు ఫోన్ వచ్చిందిరా, యానగొంది నుంచి ఫోన్ వచ్చింది, మనం వెళ్ళాలి అనుకున్నట్టు ప్రతి భక్తుడు కూడా తయారుగా ఉండాలి. తయారుగా ఉండి ఈ ఆశ్రమాన్ని, ఈ భగవంతుని యొక్క ధర్మాన్ని కాపాడుకునేదానికి మీరందరూ కూడా సిద్ధమై ఉండాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. సద్గురు మహాయోగి రూపరహిత హింసాయోగి వీరభద్ర